రమేష్ మహారాజ్ టాకీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత వీడియోలో మనం ఏం చేసామంటే ఎస్జిటి సిలబస్కి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. దాన్ని అదేవిధంగా విశ్లేషణాత్మకంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేద్దామంటే కనుక మనం ఎస్జిటికి సంబంధించి సైకాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ ఇన్ సైకాలజీ గురించి మనం మాట్లాడుకుందాం, అంటే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. దీంట్లో కనుక ఏమంటే కనుక ఎస్ఏకి ఏం చేసామంటే 3 యూనిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది, అంటే 3 యూనిట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎస్జిటికి ఏం చేసిందంటే 4 యూనిట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది పెద్దగా డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అన్నాం. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ వస్తే కనుక ఆటోమేటిక్గా మనకి సైకాలజీ అర్థమైనట్టే. ఆ సైకాలజీకి సంబంధించి అంటే మనోవైజ్ఞానిక శాస్త్రం ఎలా ఉంది, విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రం గురించి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దాన్ని పూర్తిగా అంటే ఆ సిలబస్కి సంబంధించి పూర్తిగా విశ్లేషణాత్మకంగా మనం డిస్కస్ చేసుకుందాం. వెళ్తే కనుక అంటే సిలబస్లోకి వెళ్తే ఫస్ట్ యూనిట్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే ఏంటి? శిశువు పెరుగుదల, వికాసం, తర్వాత పరిణతి అన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అండ్ కాన్సెప్ట్ అండ్ నేచర్, దానికి సంబంధించి మనం డిస్కస్ చేయాలి. డిస్కస్ ఏంటంటే కనుక డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అంటే ఏంటి, పెరుగుదల, వికాసం, పరిపక్వత, అసలు కాన్సెప్ట్లు ఏంటి, దాని స్వభావం ఏంటో మనం డిస్కస్ చేస్తాం, అంటే చదవాలి, బాగా చదవాలి. ఆ తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్, అంటే వికాస సూత్రాలు ఏ ఉన్నాయి కనుక నేను అది గత వీడియోలో చేశాను, దాన్ని పూర్తిగా మీరు చదువుకోండి. ఆ వీడియోకి సంబంధించి పూర్తిగా ఇన్ డీటెయిల్గా విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత థర్డ్ చాప్టర్కి వచ్చి అంటే థర్డ్ వస్తే కనుక సబ్యూనిట్కి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, అంటే వికాసం అనేది ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, వికాసాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయంటే కనుక బయలాజికల్గా, సైకలాజికల్గా, సోషలాజికల్గా, ఎమోషన్స్, ఇలా ఏ విధంగా మనకి ఫ్యాక్టర్స్ అనేవి మన వికాసాన్ని ప్రభావితం చేస్తాయో మనం డిస్కస్ మన పూర్తిగా చదువుకోవాలి. బయాలజికల్గా అంటే ఏంటి, ఏం చెప్పాలంటే వంశపారం. సైకలాజికల్గా అంటే మనోవిజ్ఞానం, అంటే మనోవిజ్ఞాన పరంగా ఎలా ఉంటుంది. సోషలాజికల్, సామాజికంగా, ఎమోషనల్, ఉద్వేగపరంగా ఎలాంటి ఫ్యాక్టర్స్ వికాసానికి ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత 4వ వస్తే డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్. డైమెన్షన్స్ అంటే ఏం చెప్పాలి మీకు, ఏ రూపాల్లో ఉంటుంది వికాసం అనేది. సో దానికి ఇంటర్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి కనుక మనం డిస్కస్ చేయొచ్చు, అంటే చదవాలి. ఆ తర్వాత ఫిజికల్ అండ్ మోటార్ ఏంటి డెవలప్మెంట్ ఏంటి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఆ తర్వాత మోరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఆ తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మొత్తం దాని గురించి డిస్కస్ చేసి చదువుకోవాలి దీంట్లో డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్లో. తర్వాత రిలేటింగ్ టు ఇన్ఫాన్సీ, నవజాత శిశువుకి సంబంధించి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి పైన మనం చెప్పుకున్నాయి. ఎర్లీ చైల్డ్హుడ్, పూర్వ బాల దశ ఎలాగుంటుంది, లేట్ చైల్డ్హుడ్ ఎలా ఉంటుంది, తర్వాత బాల్య దశ ఎలా ఉంటుంది, అదే అడల్సెన్స్లో ఏ అంశాలు ఉంటాయి, ఎక్కడెక్కడ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, పూర్తిగా దాన్ని అవగాహన చేసుకోవాలి. తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకూడదు, దేనికి సంబంధించి డెవలప్మెంట్కి, గ్రోత్కి, దీనికి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆ తర్వాత అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, వికాసాన్ని నువ్వు ఏ విధంగా అవగాహన చేసుకున్నావు. క్లాసికల్ థియరీస్ వస్తాయి ఇందులో. క్లాసికల్ థియరీస్ అంటే ఏంటమ్మా, పియాజే ఏం చెప్పాడు, కోల్బర్గ్ ఏం చెప్పాడు, చోమ్స్కీ ఏమన్నాడు, కార్ల్ రోజర్స్ ఏమన్నాడు, ఎరిక్సన్ వాళ్ళ యొక్క థియరీస్ ఉన్నాయి, క్లాసికల్ థియరీస్. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చదవాలి. క్లాసికల్ థియరీస్ మనకి అవగాహన రావాలి. దాన్ని ఎడ్యుకేషన్కి ఏ విధంగా అప్లై చేస్తామో, అంటే క్లాస్ రూమ్కి ఏ విధంగా అప్లై చేస్తామో మనకు ఒక అవగాహన వచ్చి ఉండాలి. అది ఫస్ట్ యూనిట్ అమ్మా, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేది. ఆ తర్వాత సెకండ్ యూనిట్కి వేస్తాను నేను, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటంటమ్మా, వైవిక్తిక భేదాలు అంటాం. ఒకరికి మధ్య తేడాలు ఉంటాయి, ఎక్కడ రూపంలో కానీ, రంగులో కానీ, ఆ తర్వాత జెండర్లో కానీ, ఆ తర్వాత మెంటల్, సోషల్, ఎమోషనల్, కాగ్నిటివ్, సైకలాజికల్, మోడల్, ఇవన్నీ కూడా ఏమంటే డిఫరెన్స్ ఆఫ్ టైప్స్ ఉంటాయి మన వ్యక్తిత్వాలు. వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అందులో ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్, అంతర వ్యక్తిగత భేదాలంటే ఏంటో డిస్కస్ చేయాలి. దాని అర్థం ఏంటి, దాని నేచర్ ఏంటి, దాని స్వభావం ఏంటి, ఆ తర్వాత థియరీస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. థియరీస్ ఏమి లేకపోతే కనుక ఇంటెలిజెన్స్ ఆఫ్ థియరీస్
థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏమన్నా మనం డిస్కస్ చేయాలి విత్ స్పెషల్ ఎంఫసిస్ టు మల్టీ లింగ్వల్ ఇంటెలిజెన్స్ అంటాం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటాం. వాటికి సంబంధించి మనం ఎక్కువ కన్సల్టేషన్ చేయాలి. ఆ తర్వాత ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ అంటే ఏంటి, ఐక్యూ అంటే ఏంటి, ప్రజ్ఞ లబ్ధి అంటే ఏంటి, ఆ తర్వాత అసెస్మెంట్ ఎలా చేస్తాం, దీన్ని ఇంటెలిజెన్స్ని కానీ ఈక్యూని కానీ ఎలా మనం దాన్ని చేస్తాం. తర్వాత క్రియేటివిటీ, సృజనాత్మకత మనలో ఉందా, అవతలలో ఉందా, ఎలా ఉంటుంది ఆ సృజనాత్మకత, ఎక్కడి నుంచి వస్తుంది సృజనాత్మకత, అవన్నీ తెలుసుకోవాలి. ఆ తర్వాత యాటిట్యూడ్, దృక్పథం ఏంటి, యాప్టిట్యూడ్ ఎలాగ థింకింగ్ ఎలా ఉంటుంది, యాప్టిట్యూడ్ థింకింగ్ ఎలా ఉంటుంది. ఆ తర్వాత ఇంట్రెస్ట్, నీ ఆసక్తి ఏంటి, ఆసక్తులు మొత్తం ఉంటాయి. హ్యాబిట్, అలవాట్లు ఏంటి, అలవాట్లు వేరు, అభిరుచులు వేరు, ఆ తర్వాత ఆసక్తి వేరు. అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎడ్యుకేషన్, వీటన్నిటి మీద ఈ ప్రజ్ఞ అనేది ఎలాగ ప్రభావితం చూపింది. ఆ తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి, నువ్వు ఇవన్నీ చదువుకుంటే కనుక, ఈ మొత్తం చదువుకుంటే కనుక ఏమొస్తుంది, క్లాస్ రూమ్లో ఎలాగ వీటిని ఇంప్లిమెంట్ చేయాలా, అవి కూడా పూర్తిగా మనం కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవాలి. నేను ఒక్కొక్క టాపిక్కి సంబంధించి నేను వీడియో చేస్తూ ఉంటాను. కాకపోతే మీరు పూర్తిగా ఒక అవగాహన రావడం కోసానికి ఈ సిలబస్ని మనం విశ్లేషణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. ఇది 2 యూనిట్ అయిపోయిందమ్మా. థర్డ్ మీకు వచ్చేప్పటికి లెర్నింగ్ అంటే ఏంటమ్మా, అభ్యసనం. మనకు అవసరం, మన సమాజానికి అవసరం, విద్యార్థులకు అవసరం, అందరికీ అవసరం. లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నది. సో అది జీవితాంతం జరిగే ప్రక్రియ కాబట్టి థియరీస్ అండ్ అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసన సిద్ధాంతాలు ఏంటంటే, లెర్నింగ్ కర్వ్స్ ఏంటి అంటే అభ్యసన వక్ర రేఖలు ఎలా ఉంటాయి, అండ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ ఫేజెస్ ఏంటి, అంటే లెర్నింగ్ దశలు ఏమైనా ఉన్నాయా, లెర్నింగ్ అంశాలు ఏమైనా ఉన్నాయా. ఆ తర్వాత అది థర్డ్ యూనిట్లో సెకండ్ టాపిక్ వచ్చేప్పటికీ డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్ అమ్మా. ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, ఏ రూపాల్లో ఈ అభ్యసనం ఉంది, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనం రకాలు ఏంటి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ఒకరి నుంచి అభ్యసన బదలాయింపు అంటాం, అది ఎలా జరుగుతుందో, ఏ రూపాల్లో ఉంటుందో కూడా పూర్తిగా మీరు అవగాహన రావాలి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చదవాలి. మెమొరీ అంటే ఏంటమ్మా, గుర్తుంచుకోవటం. స్మృతి అంటాం, కరెక్ట్గా చెప్పాలంటే. ఫర్గెట్టింగ్, మర్చిపోవటం అంటాం. మర్చిపోవటం అంటే ఏంటంటే కనుక సైకాలజీ భాషలో విస్మృతి అంటాం. మెమొరీ అంటే కనుక ఏమంటామంటే కనుక స్మృతి అంటాం. మెమొరీ అంటే నీ దగ్గర చాలా మెమొరీ అన్నాను కాదు, గుర్తుపెట్టుకోవటం అనే దాన్ని స్మృతి అంటాం. ఎంతవరకు ఉంటుంది, ఏ రూపాల్లో ఉంటుంది, అది ఎవరికి ఎక్కువగా ఉంటుంది, అలా అది ఉండాలంటే కనుక ఏమేమి అంశాలు మన ఒక మనిషిలో ప్రభావితం అవుతాయి, వాడి గురించి మనం డిస్కస్ చేసి పూర్తిగా చదువుకోవాలి. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేప్పటికి లాస్ట్కి వచ్చేప్పటికి ఏముందంటే లెర్నింగ్ అండ్ అసెస్మెంట్. ఈ అభ్యాసాన్ని ఏ విధంగా మదింపు చేస్తాం, దానికి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి అదమ్మా. దానికి సంబంధించి 3 యూనిట్కి సంబంధించి లాస్ట్ యూనిట్కి వచ్చేప్పటికి పర్సనాలిటీ అన్నాం. పర్సనాలిటీ అంటే ఏం చెప్పాలంటే మూర్తిమత్వం అనటం. ఈ మూర్తిమత్వం అనే స్వభావం ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అంటే దాని లక్షణాలు ఏంటి, దాని థీరీస్ ఏంటి, అంటే మూర్తిమత్వ సిద్ధాంతాలు ఏంటి, వాటి గురించి కూడా మనం పూర్తిగా చదువుకోవాలి. ఎక్కడెక్కడ ఈ సిద్ధాంతాలు మొత్తం ఏముందంటే కనుక క్లాస్ రూమ్కి ఎక్కువగా మనం ఇంప్లికేషన్ అయ్యే విధంగా మనం చదువుకోవాలి. అంటే ఒక సిద్ధాంతాన్ని మనం తీసుకుంటే ఎవరు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, ఆయన ఏ బుక్కులు రాశాడు, ఆ బుక్స్లో దీని గురించి మనం డిస్కస్ చేశాడు, అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, దాన్ని చదువుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే ఎడ్యుకేషన్కి అప్లై చేయాలి. ఎడ్యుకేషన్ అంటే క్లాస్ రూమ్కి అప్లై చేయాలి. ఆ తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ అన్నాం. ఫ్యాక్టర్స్ అంటే మూర్తిమత్వానికి ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఒక మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయాలంటే, ఇది మదింపు చేయాలంటే ఎలా మదింపు చేస్తాం. ఆ తర్వాత మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, సర్దుబాటు. స్ట్రెస్, ఒత్తిడి, దీనికి సంబంధించి వీటికి సంబంధించి నేచర్ స్వభావం ఎలా ఉంటుంది, అటు సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎలాగ మేనేజ్ చేస్తాం. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమ్మ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్న. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. అది ఎలా ఉంటుంది, ఎవరిలో ఉంటుంది, దాన్ని ఎప్పుడెప్పుడు మనం దాని గురించి మనం ఎక్కువగా ప్రభావితం అవుతాం గురించి కూడా మనం ఎక్కువగా చదవాలి. చదివిన తర్వాత అవగాహనకి రావాలి. ఆ తర్వాత లాస్ట్ అమ్మ మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్. మన ఉద్వేగాన్ని మేనేజ్ చేయాలంటే ఏ అంశాలు అవసరపడతాయి, వాటిని ఎక్కడెక్కడ మనం చేసుకోవాలి, అంటే మేనేజ్ చేయాలి. ఎమోషన్ ఏ విధంగా ఎక్కడ ఏ రూపంలో మనం మేనేజ్ చేయొచ్చు, దీని క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఏముండే కూడా పూర్తిగా ఒక అవగాహన రావాలి. ఇది సైకాలజీ సిలబస్ సంబంధించి
పూర్తిగా దీని మీద ఈ సిలబస్ మీద ఒక అవగాహన రావాలి. వచ్చిన తర్వాత యూనిట్ వైజ్గా చదువుకోవాలి. చదివిన తర్వాత ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో నోట్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత కామెంట్స్ రూపంలో నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.